తుమ్ము చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేసెస్ అంతా. సో ఇది గురువాయూర్ రైల్వే స్టేషన్. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తన ఎర్లీ లైఫ్ ని ముగించుకుని వైకుంఠానికి వెళ్ళే టైం వచ్చింది అని వెళ్లే ముందు ఆయన ఒక విగ్రహాన్ని ఆయన ఒక పవిత్రమైన ఐడల్ని దేవతలకు ఇచ్చి ఈ విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ పీస్ హ్యాపీనెస్ ఉంటాయని చెప్పాడంట. ఆ తరువాత దేవతల గురువు అయిన బృహస్పతి మరియు వాయుదేవుడు ఆ ఐడల్ని భూమిపైకి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కోసం చాలా ప్లేసెస్ చూసి తర్వాత కేరళలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది. అక్కడే ఆ దేవుడిని ప్లేస్ చేశారు. గురువు గురు అండ్ వాయుదేవుడు వాయు, ఈ రెండు పేర్లు కలిసి ఆ ప్లేస్ కి గురువాయూర్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న కృష్ణుడిని ప్రజలు ప్రేమగా గురువాయూరప్పన్ అని పిలుస్తారు. చిన్న కృష్ణుడి రూపంలో ఉన్న ఆ దేవుణ్ణి చూడడానికి ప్రతి ఇయర్ లక్షలాది మంది భక్తులు వస్తారు. నిజమైన భక్తులు ప్రేమతో వాళ్ళు అనుకున్న కోరికల్ని కోరుతారు. అందుకే గురువాయూర్ టెంపుల్ కేవలం ఒక టెంపుల్ మాత్రమే కాదు, అది భక్తులకి, ట్రెడిషన్ కి, ఇంకా డివైన్ బ్లెస్సింగ్స్ కి ఒక బ్యూటిఫుల్ సింబాలిక్ గా నిలిచింది. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, చాలా కాడికి చాలా సంతోషం అనిపిస్తుంది స్వామిని చూసినప్పుడు. లోపల మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోవాలి. మళ్ళీ ఏంటంటే ఈవినింగ్ 3 o'clock ట్రైన్ ఉంది. సో ట్రైన్ టికెట్ ఇంకా మన లగేజ్ మొత్తం అక్కడ షిఫ్ట్ చేయాలి. అక్కడ లాకర్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి లాకర్ రూమ్స్ లగేజ్ పెట్టేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది అక్కడ. ఇప్పుడే నేను గురువాయూర్ దగ్గర దర్శనం అయిపోయింది అక్కడ కంప్లీట్ అయిపోయింది. టైం ఉందని చెప్పేసి ఇక్కడే ఎలిఫెంట్ పార్క్ ఉందంట. సో ఆ పార్క్ దగ్గరికి వెళ్తున్నాను నేను. తుమ్ము డాన్స్ చేస్తున్నట్టున్నాడు ఇక్కడ, లైక్ చిన్నపిల్లలు ఇక్కడ వచ్చి డాన్స్ చేస్తున్నారు. వాళ్ళని చూసి ఆ ఏనుగు కూడా అలాగే డాన్స్ చేస్తుంది. ఇక్కడైతే వీళ్ళ ఏనుగులకి స్నానం చేపిస్తున్నారు. అలాగే గోళ్ళు ఇంకా కొమ్ములు కొంచెం కట్ చేస్తారు. అది చూడండి ఎలా కట్ చేస్తున్నారు చూడండి. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కానీ వాళ్ళు రావద్దని చెప్పారు ముందుకి. అది కొంచెం దానికి ఇంజక్షన్ వేసారంట. సో అప్పుడే దాన్ని స్నానం చేపిస్తారు. ఈ ఏనుగునే స్వామివారి దగ్గరికి తీసుకెళ్తారంట. పల్లెకులు తీసుకెళ్ళేటప్పుడు ఇదే ఏనుగుని తీసుకెళ్ళి రెడీ చేసి ముస్తాబ్ చేసి అంతా తీసుకెళ్తారంట. ఈ పార్కులో అత్యంత పెద్ద ఏనుగు అంటే ఇదే ఉంది. ఆల్మోస్ట్ ఒక 13 feet ఉంది. చాలా అంటే చాలా పెద్ద ఉంది. నేను ఇప్పుడే గురువాయూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఒకవేళ అవైలబుల్ ఉంటే కన్నా నేను బండి పార్సల్ చేద్దామని చూస్తున్నాను త్రివండ్రంకి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి. ఎందుకంటే నాకు ఈ రూట్స్ మొత్తం చాలా డైవర్షన్స్ ఉన్నాయి, రూట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ రూట్ లో చాలా మంది కరెక్ట్ గా రావట్లేదు, రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు. సో ఒక్క ట్రైన్ వెళ్దామో చూస్తున్నా. ఇక్కడ ప్లాన్ వేసుకొని లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తాను అవైలబిలిటీ ఉందంటే కన్నా. సో ఈరోజు నైట్ అంటే రేపు మార్నింగ్ లోపు నేను వెహికల్ ని పార్సల్ చేసేస్తాను. సో అదే ట్రైన్ వెళ్ళొచ్చు అంటే వెళ్ళిపోతాను, లేదంటే నేను బై టువర్డ్స్ ఏదన్నా బస్సు వెహికల్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతాను, ట్రైన్ అన్నా. ఇప్పుడే నేను నా వెహికల్ ని పార్సల్ చేస్తున్నాను టువర్డ్స్ త్రివండ్రంకి. ఎందుకంటే ఇప్పుడు ఆ రూట్స్ అనేవి మొత్తము కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, హైవే రూట్స్ అన్ని. సో అందుకని నేను ఇంకా ట్రైన్ బుక్ చేసుకొని ట్రైన్లో బండి పార్సల్ చేసేస్తున్నాను. నాకు గురువాయూర్ నుంచి త్రివండ్రంకి నాకు ఈ బైక్ పార్సల్కి 1200 ఇలా తీసుకున్నారు. ఇలా ప్యాకింగ్ వచ్చేసి 500, రిమైనింగ్ 700 బైక్ పార్సల్ కదా అమౌంట్. సో అలాగా బట్టలు లోపల వేసేస్తారు. దాంతో మొత్తం అది పెట్రోల్ అనేది మొత్తం ఫీల్ చేసుకుంటది ఈ బట్ట అనేది. బండి మొత్తం ఫ్యూల్ ఇచ్చేసారు. ఇప్పుడు లాస్ట్ పైప్ లో ఉంటది కదా, ఆ ఫ్యూల్ కూడా డ్రైన్ అవ్వాలి. ఆ డ్రైన్ అయ్యాక ఇలాగే ఉంటుంది ఆన్ లోనే. అది ఆటోమేటిక్ గా బండి ఫ్యూల్ అయిపోయిన తర్వాత అదే ఇంజన్ ఆఫ్ అయిపోద్ది. టికెట్ తీసుకోవడానికి స్టేషన్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. అనుకున్నాను దేవుడా ఈ అమ్మాయి లైక్ నా కంపార్ట్మెంట్ లో పక్కన కూర్చుంటే బాగుందని అనుకున్నాను. అదేంటే దేవుడికి అంటే కొంచెం ఎక్కువ ఇష్టమేమో అనుకున్నట్టుగానే కరెక్ట్గా నా పక్కనే కూర్చోబెట్టడానికి అక్కడ టికెట్ స్లాట్ బుక్ అయిపోయింది.
യാത്രക്കാർ ദയവായി ശ്രദ്ധിക്കുക. ട്രെയിൻ നമ്പർ 16604 തിരുവനന്തപുരത്തുനിന്നും ആലപ്പുഴ ഷൊർണൂർ ജംഗ്ഷൻ വഴി മംഗലാപുരം വരെ നമോ നാരായണ